బ్రాండ్ మెల్లం అయితే మూవీ చూసిన కొన వెంకట గారి మూవీ నిర్మించడం అనమాట. ఆయన హర్షవర్ధన్ అండ్ శ్రీదేవి అయితే యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఆయన ప్రీవియస్ ఇద్దరు స్పోర్ట్ మూవీ చేశారనమాట. అండ్ మూవీ అయితే ఓకే పర్లేదు, చూడవచ్చు. ఒక పల్లెడు బ్యాక్డ్రాప్ జరిగే ఒక మంచి భావమర్దల స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. పర్లేదు, ఏడ బొరుడు కొన్ని అక్కడక్కడ కామెడీ సీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాగానే ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. రొటీన్ మన బాగా ఇదివరకు చూసిన లవ్ స్టోరీ కానీ చాలా మూవీస్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ ఉయ్యాల జంపాల కూడా ఉంటుందన్నమాట. చాలా మూవీస్లో చూసుంటాం కానీ ఒక మంచి లవ్ స్టోరీ ఫ్రెష్ అని ఏం లేకుండా నార్మల్గా చూడొచ్చు అనుకుంటే చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడక్కడ కామెడీ అంతేం వర్కౌట్ అయితే అంతేం అనిపించలేదు కానీ బాగానే ఉంది, చూడొచ్చు. వాళ్ళ కోర్టు సూపర్ హీరోస్ కాబట్టి కోర్టులో హీరో హీరోని యాక్ట్ చేసి కాబట్టి వాళ్ళిద్దరు మళ్ళీ చేస్తే హిట్ అయితే వరకు మన కోనబాబు అయితే చేయడం జరిగిందన్నమాట. సో బాగానే ఉంది, వాళ్ళ కోసమైనా చూడొచ్చు. ఏం ప్రజెంట్ అయితే ఏ మూవీస్ లేవు కాబట్టి ఈ మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది. కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయకపోతే అంతే కామెడీ అంతే లేదు కానీ పర్లేదు, ఒక వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ హీరో హర్షవర్ధన్ అయితే చాలా బాగా చేశాడు. హీరో హీరోయిన్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరో హీరోయిన్ అండ్ ఎస్పెషల్లీ ఇలా సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది, ఆయన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సాయి కుమార్ గారిది ఒక మంచి మూవీ ఇప్పుడు చూడొచ్చు అనుకుంటే ఈ మూవీ చూడొచ్చు, బోరింగ్ కొట్టదు.